హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్లో చూద్దామని ఎదురు చూస్తున్నారు అభిమానులు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తారక్కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా జపాన్లోనూ తారక్కు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇక దేవర విషయానికి వస్తే ఈ సినిమాలో తారక్తో పాటు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవర చిత్రం విడుదలకు ముందే జనాల్లో హల్చల్ చేస్తుంది. అయితే ఈ సినిమా కథపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఒక్కోసారి సినిమా రిలీజ్ డేట్ గురించి, ఒక్కోసారి ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో చాలా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. దేవర 27 సెప్టెంబర్ 2024 విడుదల కానుంది. దాని కథలోని కొంత భాగం నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడిందని టాక్ వినిపిస్తుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. దేవర దర్శకుడు కొరటాల శివ శ్రీమంతుడు, ఆచార్య వంటి చిత్రాల కథలలో కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందాడు. అలాగే దేవరలోనూ వాస్తవ సంఘటనల ఆధారంగా కథ ఉంటుందని అంటున్నారు. 1985లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కారంచేడు ఘటన ఆధారంగా దేవర తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తుంది. దళితులపై జరిగిన హింస నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తలో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ 2 ముఖాలను చూపించారు. ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ వేరు. కొత్త పోస్టర్ కి ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని ట్యాగ్ ఇచ్చారు మేకర్స్. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. సినిమా విడుదల తేదీలో కూడా చాలా మార్పులు చేశారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ షెడ్యూల్ మారింది. దేవర అక్టోబర్ 10న దసరాకు విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తేదీని సెప్టెంబర్ 27కి మార్చారు. ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను కూడా నొక్కండి. అప్పుడే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వచ్చేస్తాయి.